ఆమె ఎంతైతే మంచి పేరు తెచ్చుకుందో అంతే మంచి పేరును కింద పడేసుకుంటుంది. ఆమె ఎన్నో వార్తలు చదివింది, ఎన్నో దేవుళ్ళ దగ్గర పోయి మాట్లాడింది. ఆమె మాట్లాడినప్పుడు ఎవరైనా దేవుళ్ళ గురించి లేదంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఆమెకి ఎంత కోపం వచ్చేది. ఇప్పుడు ఆమెనే మాట్లాడి ఆమెనే పవిత్రతను దెబ్బతీసి ఇలా వ్యవహరించింది కాబట్టి ఆమెకు కఠిన పనిష్మెంట్ అనేది ప్రతి ఒక్కరూ హర్షించదగ్గదే అని చెప్పేసి చాలామంది అయితే టీటీడీకి సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది ఏంటంటే వదిలేయాలి, ఎందుకంటే తెలిసి తెలియక చేసింది, మరొక్కసారి ఆ తప్పు చెయ్యదు, మళ్ళీ కూడా ఎవరిని ఇబ్బంది పెట్టదు అని చెప్పేసి ఆమె క్షమాపణ చెప్పింది. ఆ క్షమాపణ కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ నిషేధం అనేది కొన్ని రోజులు ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు అందరివాడు, అందరికీ దూరం చేయడు అనే ఉద్దేశంతో నేను చెప్తూ ఉన్నాను. ఎందుకు అంటే ఆమె క్షమాపణ అడిగినందుకు కొద్దిగా టీటీడీ కూడా మరొకసారి చేయకుండా ఇది ఒక వార్నింగ్ లాగా ఇస్తే చాలామంది కూడా ఇలాంటివి చేయకుండా ఉంటారని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. కొంతమంది ఎక్కువ మంది భక్తులైతే ఆమె మాటలకు మండిపడుతున్నారు. క్షమాపణ అడిగినా కానీ ఆమెను ఇంకా తిడుతూనే ఉన్నారు. సో చూడాలి భవిష్యత్తులో ఏం జరుగుతుందని చెప్పేసి. ఇదైతే ఒక గుణపాఠమే. ప్రతి ఒక్కరికి తిరుపతికి వచ్చారంటే పవిత్రతను కాపాడే విధంగా దేవుణ్ణి దర్శనం చేసుకొని ప్రశాంతంగా అక్కడి నుండి ఇంటికి చేరుకోవాలనే ఉద్దేశం ఉండాలి. అంతేకాని పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ దేవస్థానంలో ఎక్కడ ఏమున్నాయని చెప్పేసి రీల్స్ తీసి వీడియోలు తీసి సోషల్ మీడియా వేదికగా చేస్తే మాత్రం ఇలాంటి పనిష్మెంట్స్ ఉంటాయని చెప్పేసి చెప్పడానికి టీటీడీ తీసుకుందని నేను అనుకుంటున్నాను.